ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వైకునేటి రీతిగా ఆయన పాద సమ్ముఖములు ఉండి ఆయన నామాన్ని గణపరచడానికి చక్కటి అవకాశం మనకి ఇచ్చినందును బట్టి ఆయన ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన యేసయ్య నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. బాగున్నారు కదా? చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిబాక్సులు కండి, వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలోనే తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిబాక్సులు కమ్మని మనం చూస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాటను చదువుతూ ఉన్నాను. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేశాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. తనలోంచి కన్ను మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మహోన్నతుడు, మహాగణుడు, సర్వాధిపతివి, సర్వశక్తిమంతుడు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలు ఆత్మీయంగా బలపడుతూ మేలుపొందుతుండగా మరింతగా వారిని మీరు బలపరుస్తున్నారని, ఆత్మీయమైనటువంటి మేలు నింపుతున్నారని విశ్వసిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని బలపరచండి, ఇంకను ఆత్మతో నడిపించండి. నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసు నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. పిల్లరా, చదువునటువంటి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించే కొద్ది నిమిషం. సిలువ కలుపుతుంది అనే సత్యం మనందరికీ తెలుసు. చదివిన ఈ వాక్యంలో తన సిలువ వలన ద్వేషాన్ని సంహరించారు ప్రభు. ఏకముగా చేసి దేవునితో సమాధానపరిచాడు. నానావిధ క్రైస్తవ సంఘాలు మరియు సంస్థల మధ్య ప్రధానంగా ఆత్మావశ్యకమైనటువంటి ఐక్యతను అనుభవించగల అవసరత మరియు దానిని సాధించగల సాధనోపాయాల గురించి లోతుగా ఆలోచిస్తూ ఉన్నాం. యూదులను, యూదేతరులను ఒక కాడి క్రిందకి తేగలిగినప్పుడు క్రైస్తవులలోని ఉన్నటువంటి ఏ గుంపులోనైనా ఐక్యత సాధ్యమవుతుంది. యూదులు తమ పొరుగు యూదేతరులను కుక్కలు అని కూడా పిలవగలిగినంత మేరకు ఒకరికొకరు బద్ధ విరోధులై ఉన్నారు. అన్ని జనులందరూ యూదులుగా మారినట్లుగా మెస్సయ్య పిలుపునిచ్చునని యూదులు భావించి ఉండవచ్చు. కానీ ఆయన సిలువలో మధ్యలో ఉంచి ఆయనని రెండు గుంపుల వారు అక్కడ కలుసుకోవాలని పిలుపునిచ్చారు. సిలువ చేత శత్రుత్వం అనేది సంహరించబడింది. భేదము కలిగించేటువంటి మధ్య గోడలు పగలగొట్టబడ్డాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి, హల్లెలూయా. పిల్లరా, గమనించండి, సమాధాన పడడానికి సిలువ ఒక సంకేతంగా ఉంది. నిలువుగా ఉన్నటువంటి సిలువ కొయ్య దేవునితోనూ, అడ్డముగా ఉన్నటువంటి సిలువ కొయ్య మానవుడు తోటి మానవుడితోనూ సమాధాన పడడం గురించి మాట్లాడుతూ ఉంది. మొదటిది రెండవ దానికి దారి తీస్తుంది. ఒకటి లేకుండా రెండవది లేదండి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన పద్ధతులను గూర్చి ఏమండి, మనము పూర్తి చేసినటువంటి కార్యముల గురించి అతిశయించడానికి బదులుగా సిలువను గూర్చి అతిశయించడం నేర్చుకోవాలి. నేను ఏదో చేశాను, నేను అది చేశాను, ఇది చేశాను చెప్పి గొప్ప చెప్పుకొని వెర్రవీగే కంటే కూడా సిలువను గూర్చి గర్వించడం అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ సిలువ వలననే ఈరోజు ప్రతి మనిషికి కూడా రక్షణ అనేది అనుగ్రహించబడింది. ఆ సిలువ వలనే ప్రతి మనిషి పాపము నుండి విడిపించబడ్డాడు. ఆ సిలువ వలనే ప్రతి మనిషికి దోషం అనేది కొట్టివేయబడింది. గమనించాలి పిల్లరా, సిలువ పైకెత్తబడినప్పుడు ప్రతీది కూడా తన సౌందర్యమును కోల్పోయి ప్రతి ఒక్కరు కూడా దాని నీడలోనికి పరిగెడుతూ వస్తారు. ఎప్పుడైతే సిలువ కేంద్రములోనికి తేబడుతుందో అప్పుడు ఏ నాయకునికి కానీ ఏ బోధకునికి కానీ నాయక పూజ అనేది జరగదు. పిల్లల, ఎండిన ఎముకల దర్శనమును రూపించబడినటువంటి ఉజ్జీవం యొక్క ఫలితాన్ని గురించి ఆలోచన చేస్తే కేవలం అవి గొప్ప సైన్యముగా తయారవడం మాత్రమే కాకుండా యోధా మరియు తోటివారు, యోసేపు మరియు తోటివారి కర్రలను ఒకటిగా జోడించిన అద్భుత కార్యాన్ని దేవుడు చేశాడు. అంటాడు కదా, వారికి మీదట ఎన్నటికీ రెండు జనములు గాను రెండు రాజ్యములుగాను ఉంటారు.
వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒక రాజునే నియమించాలని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి హల్లెలూయా. పెంతెకొస్తు ఫలితం కూడా ఇదే. ఇలాంటిదే. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి ఉన్నారు. వారు ఏక మనస్సుతో దేవునికి ఇలా బిగ్గరగా మొరపెట్టారు. విశ్వసించిన వారందరూ కూడా ఏక హృదయముతో ఏకాత్మ గలవారై ఉన్నారు. ఓ ప్రభువా, దీనిని మరలా చేయము. పరిశుద్ధాత్మ ప్రేమ గల ఆత్మ ఉన్నాడు. సమాధానము, దయాళుత్వము, సహనము, మంచితనము, విశ్వాసము, సాత్వికము తన ఫలముల ద్వారా దేవుని బిడ్డలు సామరస్యంతో జీవించినట్లు ఆయన చేయగలుగుతారు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహితులారా, విశ్వాసులారా, సిలువను కూర్చున్నటువంటి ఆవశ్యకత, సిలువను కూర్చున్నటువంటి జ్ఞానము, సిలువను కూర్చున్నటువంటి ఆలోచన, సిలువను కూర్చున్నటువంటి సత్యము మనం గుర్తించగలగాలి. ఈరోజు ఏదో ప్రభు నా కొరకు చనిపోయాడు, పాపం తీసేశాడు, ఈరోజు నేను పరిశుద్ధుడిగా నీతి పొందుతున్నాను కూడా సరిపోదండి. ఆ సిలువ మనల్ని ఎలా కలిపింది, ఆ సిలువ మనల్ని దేవుడితో ఎలా సమాధానపరిచింది అనే సత్యాన్ని గుర్తించగలిగినప్పుడే ఆ సిలువకు విలువ మన హృదయంలో నుంచి బయటకు రాగలుగుతున్న విషయాన్ని ఈరోజు మనం గమనించాం. కనుక ఉదయకాల సమయంలో మరి వాక్యం చెప్తున్నట్లుగా ఆ సిలువ ద్వేషాన్ని సంహరించింది, మనల్ని దేవునితో సమాధానపరిచింది. కనుక అలాంటి సిలువను మోస్తూ ముందు కొనసాగుదాం, విశ్వాస యాత్రను ముగిద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకురండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. తిరిగి మరొక నూతన ఉదయకాల సమయంలో రీతిగా నీ పాద సముఖం నిలబెట్టుకున్నారు నాయనా. ఇదిగో ఇక వాక్యము ద్వారా నాతో మాత్రం మీరు మాట్లాడారు. నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ సిలువ ద్వారా మా మీద ఉన్నటువంటి ద్వేషాన్ని, మా మీద ఉన్నటువంటి దోషమును, పాపం అంతటిని కూడా సంహరించి సమాధానపరిచి మీతో ముందుకు వెళ్ళగలిగే ఒక చక్కటి ధన్యకరమైన సమయాన్ని, అవకాశాన్ని మాకు ఇచ్చిన స్తోత్రం. ఈ బ్రతుకు, ఈ జీవితం అంతా కూడా ఆయన ఇచ్చినటువంటి కృప. అందుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ, వెతబడి నీ మాటలు వింటున్న బిడ్డలందరూ జీవితం ఫలింపచేసి ఆ సిలువను కూర్చున్నటువంటి సత్యాన్ని మరింత గుర్తించగలడానికి నీ సహాయం అనుగ్రహించి ఈ కార్యక్రమం ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసయ్య శక్తిగల నామాలు అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.